ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు మన మొబైల్ ద్వారా మనం డబ్బులు ఏ విధంగా సంపాదించవచ్చు, మనము మొబైల్లో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన చేతిలోనే పట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. దాని ద్వారా మనం ఎన్నో సర్వీసెస్ వాడుకుంటున్నాం. ఇది మనకు పార్ట్ టైం బిజినెస్ అవకాశం అండి. మీరు సైడ్ ఇన్కమ్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే మీకు నెలసరి అవసరాలకు సరిపడా ఆదాయం పొందలేకపోతున్నారా? ఉద్యోగ అన్వేషణలో ఉన్నారా ఫ్రెండ్స్? ఇది ఎవరు చేయొచ్చు అంటే నిరుద్యోగులు, ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థులు, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మరియు డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క బిజినెస్ అనేది చేస్తున్నాం. ఈ యొక్క చేయొచ్చు. మేము అందిస్తున్నాం ఫ్రెండ్స్ పార్ట్ టైం బిజినెస్ అవకాశం ఇది. ఇది డోర్ టు డోర్ మనం తిరగాల్సిన అవసరం లేదు. అవుట్డోర్ తిరగాల్సిన అవసరం లేదు. ఇది ఎలాంటి చైన్ లింక్ సిస్టమ్ కాదండి. ఎలాంటి పెట్టుబడికి సంబంధం లేనటువంటి బిజినెస్, ఎలాంటి టార్గెట్ లేనటువంటి బిజినెస్. మీకున్న ఖాళీ సమయంలో చేసుకోవచ్చు. మనం రోజు అనేది ఇక్కడ శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క శిక్షణ అనేది తీసుకోవచ్చు. మీ ఆరోగ్యానికి కాపాడుకుంటూ మీ నెలసరి ఖర్చులపై ఆదాయాన్ని సంపాదించుకునే గొప్ప అవకాశం. ఆసక్తి గలవారు ఈ యొక్క వీడియోను ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి విషయం అనేది చాలా చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆ తర్వాత ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఈ యొక్క బిజినెస్లోకి మనం ప్రజెంటేషన్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క బిజినెస్ అనేది మనం మొబైల్ ద్వారా చేసుకోవచ్చు అనుకున్నాం. అది ఏ విధంగా చేయొచ్చు, ఈ యొక్క కంపెనీ పూర్వపరాలు ఏంటి అని చూసినట్టయితే ఇది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. డైరెక్ట్ సెల్లింగ్ రంగం అనేది మనకు కంపెనీకు కస్టమర్కు మధ్యలో వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ కాదండి, ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్లో టోటల్గా మన భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి మనకు 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్లో ఉన్నప్పటికీ ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మాత్రం సర్వీస్ సెక్టార్లో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ అనేది మనకు సర్వీస్ సెక్టార్లో ఉంది, డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది. దీని గురించి మనము టోటల్గా తెలుసుకున్నట్టయితే మనం ప్రజెంటేషన్లో వినాలి. ఇది ఒక 30 మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చాలా శ్రద్ధగా వినండి. మన బ్రతుకులలో గొప్ప మార్పు రాబోతుంది. ఈ యొక్క నిమిషం అనేది మనకు చరిత్రలో లిఖించదగినటువంటి ఈ యొక్క హాఫ్ అన్ అవర్ మీరు వినండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మనం ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ ఆల్, లేటెస్ట్ స్టార్ట్ ప్రజెంటేషన్. ఇది బిజినెస్ ప్లాన్ అండి. ఈ యొక్క బిజినెస్ ప్లాన్లో మనం స్టార్ట్ చేయాలనుకుంటే మన యొక్క మొబైల్ ద్వారానే మనము ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మన గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళేసి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ షేరింగ్ అని ఎంటర్ చేసినట్టయితే మనకి ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అయితే మనకు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మనం. అయితే ఈ యొక్క కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మనకు 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ యొక్క బ్రాండ్ నెక్స్ట్ మనీ బ్రాండ్ ఈ యొక్క అప్లికేషన్ అనేది 2017లో స్టార్ట్ అయింది. మనకు 3.5 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి కంపెనీ. ఎవరికి ఒక రూపాయి కూడా ఆపకుండా వితిన్ ఆఫ్ సెకండ్స్లో మన ఇన్కమ్ మన బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చింది కంపెనీ. అదేవిధంగా ఈ యొక్క మోడల్ అనేది ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే మనకు మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీలన్నీ మనకు అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ B2C మోడల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు బిజినెస్ టు కస్టమర్ మోడల్లో ఉన్నాయి. అదే కనుక మనము ఒక నెక్స్ట్ మనీ కనుక చూసినట్టయితే B2B విధానంలో ఉంది ఫ్రెండ్స్. ఒక B2C మోడల్కు B2B మోడల్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే ఈ యొక్క B2C మోడల్ అనేది ఇక్కడ మనం సర్వీసెస్ వాడుకుంటాం. అదే విధంగా అక్కడ మనం కస్టమర్గా మాత్రమే ఉంటాం. ఆ యొక్క అప్లికేషన్స్ మనం ఎన్ని రోజులు వాడినా అక్కడ మనం ఒక కస్టమర్గా మాత్రమే ఉంటాం. అదే విధంగా ఆ యొక్క అప్లికేషన్స్ అనేటివి
ఆ యొక్క యాప్స్ అనేటివి మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు ఆ యొక్క కంపెనీలు. అదే కనుక మనం దీంట్లో చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం బిజినెస్ పార్ట్నర్ అవుతున్నాం. ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. మనం ఎప్పుడైతే దీంట్లో సైన్ అప్ చేస్తామో, అప్పుడు మనం దీంట్లో పార్ట్నర్ అయిపోతాము. పార్ట్నర్ అంటే మన అండర్‌లో ఎంత బిజినెస్ జరిగినా మనకు ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? ఈ యొక్క నెక్స్ట్ మనీ మనం ఎందుకు చేయాలి అని గనక చూసినట్టయితే, మనకు నెక్స్ట్ మనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్‌లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నంబర్ 1 ఉంది. సర్వీస్ సెక్టార్‌లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది. అదే దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి జీరో ఇన్వెస్ట్‌మెంట్, నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్, జీరో లయబిలిటీస్. ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్, ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేనటువంటి బిజినెస్. ఇది వ్యాపారమే. కానీ వర్కింగ్ ప్లాన్ మనం పని చేస్తే డబ్బులొస్తాయి. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే గనక ఏమైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే, ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఇక్కడ డిజిటల్ సర్వీసెస్, ఇన్‌స్టంట్ డెలివరీ. మనము ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో, ఆ యొక్క సర్వీసెస్ గనక మనం డైరెక్ట్ గనక ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా మనం వాడినట్టయితే, మనకు గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు అమెజాన్‌లో షాపింగ్ చేసుకోండి. కానీ దీని ద్వారా చేయండి. మీకు డైరెక్ట్‌గా చేసినట్టయితే ఓన్లీ అక్కడ మనకు ప్రొడక్ట్ మాత్రమే వస్తుంది. అదే గనక మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా గనక అమెజాన్‌లో షాపింగ్ చేసినట్టయితే, మనకు ప్రొడక్ట్ వస్తుంది. క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా మనకిక్కడ ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ ఉంది. మీరు గనక దీని యొక్క అప్లికేషన్ గురించి మీరు రిఫర్ చేస్తూ దీంట్లో వర్క్ చేసినట్టయితే, ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ ఇస్తుంది. మీరు వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో బ్యాంక్ కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్‌గా గ్రో కావడానికి కారణం ఏంటి అని చూసినట్టయితే గిన అదే. ఎవరి డబ్బులు వాళ్ళకు ఇన్‌స్టంట్‌గా రావడం ద్వారా ఈ యొక్క బిజినెస్ అనేది ఫాస్ట్‌గా మూవ్ కావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది. అనేక రకాల ఇన్‌కమ్ ఉంది. రకరకాల ఇన్‌కమ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఎన్నో రకాల ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది కంపెనీ. దాంతో పాటు ఇక్కడ వెరీ ఈజీ షేర్ ఆన్‌లైన్ సర్వీసెస్. ఎవరికైనా సరే ఇక్కడ మనము ఈ యొక్క ప్రతి వ్యక్తికి ఒక అప్లికేషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి అప్లికేషన్స్ ఇవి. ఎందుకంటే కొన్ని సర్వీస్ అని కాదు. ఏ టు జెడ్ సర్వీసెస్ మనం దీని ద్వారానే మనం వాడుకుంటున్నాం. దాంతో పాటు ఇక్కడ మన టీమ్ మేనేజ్‌మెంట్ అనేది మన మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు. మన మీటింగ్స్ అనేది మన మొబైల్ ద్వారానే వినొచ్చు. మన ట్రైనింగ్ అనేది మన మొబైల్ ద్వారానే డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటువంటి బిజినెస్. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడండి బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది. ఒక బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ అంటే ఏంటి అని చూసినట్టయితే, మీరు గనక మనము దీంట్లో వర్క్ చేస్తున్నాము. మనకు రిస్క్ ఏదైనా జరిగినట్టయితే, మనకచ్చే ఇన్‌కమ్ వచ్చేసి మన డైరెక్ట్‌గా మన బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ రిస్క్ జరిగినట్టయితే మనకచ్చే ఇన్‌కమ్ సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మన యొక్క పొజిషన్ కావచ్చు, మన యొక్క ఇన్‌కమ్ కావచ్చు. అంత సిస్టమ్ ఉన్నటువంటి బిజినెస్ ఇది. అంత ట్రాన్స్‌పరెన్సీ ఉంది. అంత గ్యారంటీడ్ ఉంది ఫ్రెండ్స్. మన యొక్క నెక్స్ట్ మనీలో ఆల్రెడీ ఒక అతను ప్రాబ్లమ్ అయింది. అతను చనిపోయడం జరిగింది క్యాన్సర్ మహమ్మారితోని. అతనికి ఇప్పుడు అతని ఫ్యామిలీకి వేల లక్షల రూపాయలు వెళ్తున్నాయి ఫ్రెండ్స్. ఇంత మనకు ఒక జాబ్ సెక్యూరిటీ అనేది ఉంది. ఈ నెక్స్ట్ మనీలో ప్రతి నిమిషం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో గనుక చూసినట్టయితే కంపెనీ యొక్క పూర్వపరాలు ఏంటి అని చూసినట్టయితే, కంపెనీ స్టార్ట్ కావడం మాత్రం మనకు ఈ యొక్క కంపెనీ పేరొచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ యొక్క సీఎండీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. కంపెనీ 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ అయింది. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది. ఇది ఒక ఐటీ కంపెనీ ఫ్రెండ్స్. ఈ యొక్క ఐటీ కంపెనీ మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్ వాలెట్‌ను తీసుకురావడం జరిగింది. 2013లో మన యొక్క యంగెస్ట్ సీఎండీ ఆఫ్ ఇండియా అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినట్టయితే మన యొక్క సార్ పేరు వస్తుంది. అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. అదే విధంగా కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపియడం.
వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. అదే ఈ యొక్క నెక్స్ట్ మంత్‌లో మనకు ఆల్రెడీ మనకు ఆర్‌బీఐ దగ్గర ఉంది. ఇది కూడా అతి తొందరలోనే అయిపోతుంది ఫ్రెండ్స్. కానీ దీనివల్ల మనకేమన్నా ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అంటే, మనం గనక దీంట్లో వర్క్ చేసినట్టయితే మనకొచ్చే ఇన్‌కమ్ కావచ్చు, మన సేమ్ టు సేమ్ డే మనకు వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తి ఇక్కడ ఓనర్‌గా అయ్యే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి ఇక్కడ మనం డబ్బులు సంపాదించుకునే ఆపర్చునిటీ ఇస్తున్నాం. దాంతో పాటు అది ఎక్కడ మనకి ఈ కామర్స్ ద్వారా సాధ్యమవుతుందనేది మనకు ఇక్కడ లెక్కలు చెప్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ప్రతి వ్యక్తిని ఓనర్‌గా చేయాలి అనేది బయట మాత్రం సాధ్యమయ్యేటువంటి పని కాదు. కానీ నెక్స్ట్ మనిలో మాత్రం ఎవ్వరికి వాళ్ళే ఇక్కడ బాస్. ఎవ్వరు బాస్ లేరండి. దాంతో పాటు ఇక్కడ బి విధానంలో ఉంది కాబట్టి మనకు ఇక్కడ తొందరగా మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ కంపెనీ ఒక మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. మనం డిజిటల్‌లో వర్క్ చేస్తున్నాం. అదే విధంగా మనకు హెల్తీగా ఉండండి అని చెప్తుంది. మనము ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవడం ద్వారా హెల్తీగా ఉంటున్నాం. దాంతో పాటు ఇక్కడ వెల్తీ ఇండియా ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే ఆపర్చునిటీ ఇస్తుంది. నెక్స్ట్ మనీ. అదే విధంగా గనక మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఈ యొక్క లీగాలిటీ చూసినట్టయితే ఫ్రెండ్స్ జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. దీంట్లో వచ్చేసి మనకు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 178 178 ఫ్రెండ్స్ 278. అదే విధంగా మనం కంపెనీకి ఈ యొక్క ఫ్రీ సైన్ అప్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది? సైన్ అప్ ఏ విధంగా చేయాలి నెక్స్ట్ మనీలో అని చూసినట్టయితే కొత్త వాళ్ళనైతే సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. పాత వాళ్ళనైతే లాగిన్ పైన క్లిక్ చేయాలి. మనము లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫ్రీ మెంబర్‌గా ఎవరైతే అయితారో వాళ్ళకు ఫ్రీ మెంబర్ బెనిఫిట్‌గా మనకు గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్‌లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, స్విగ్గీ, జొమాటో కావచ్చు, అదే విధంగా బిగ్ బాస్కెట్, ఇన్స్యూరెన్స్ సెక్టార్ ఇవన్నీ సెక్టార్‌లలో మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ ఈ యొక్క ప్రీ మెంబర్ బెనిఫిట్‌లన్నీ అన్ని గానం బెనిఫిట్స్ వస్తే మనకి ఇక్కడ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే గనక మనకి ఎంత బెనిఫిట్ వస్తుందని చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం అమెజాన్‌లో తీసుకోవచ్చు. కానీ అక్కడ సంవత్సరానికి రూ. 999 పే చేయాలి. సంవత్సరం గనక పే చేసినట్టయితే రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ. అది మనం 10 ఇయర్స్ కనుక పే చేసినట్టయితే ప్రతి సంవత్సరం 999 అంటే యావరేజ్‌గా మనకు రూ. 10,000 అవుతుంది. అదే గనక మనం ఈ యొక్క నెక్స్ట్ మంత్ ద్వారా చూసినట్టయితే ఎలాంటి డిడక్షన్ ఉండయి ఫ్రెండ్స్ ఇక్కడ. మనకు 1500కు 1500, 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 270 అనేది జీఎస్టీ ఎళ్తుంది. ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనము ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుందో చూసినట్టయితే నెక్స్ట్ మనీలో క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్‌లో క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు రూ. 1. దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎవ్వరు ఎక్కడ రీచార్జ్ చేసుకున్నా మీకు క్యాష్ బ్యాక్ రావడం ఇక్కడ జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ లెవెల్ క్యాష్ బ్యాక్ దాంతో పాటు మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి ఫ్రీ మెంబర్ బెనిఫిట్‌గా. మీరు ఫ్రీ మెంబర్ బెనిఫిట్ అయితేనే మీకు 50 వస్తాయి. మీ ప్రైమ్ మెంబర్ అయితే 1500 వస్తున్నాయి. దాంతో పాటు ఇక్కడ మనకు ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంది. వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఏం చేయొచ్చు అని చూసినట్టయితే టాటా స్కై కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు. ఈ యొక్క రీచార్జ్ సెక్షన్‌లో మనం 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. దాంతో పాటు ఈ యొక్క బుకింగ్ సెక్షన్‌లో 2% రివార్డ్ పాయింట్స్, 2-4% క్యాష్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క బుకింగ్ సెక్షన్‌లో మనకు అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది. అది బస్ బుకింగ్ కావచ్చు, హోటల్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు. దాంతో పాటు నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఈ యొక్క షాపింగ్ అనేది ఆన్‌లైన్ షాపింగ్ అండి. మన షాపింగే. ఈ యొక్క షాపింగ్‌లో చూసినట్టయితే మనకు 10-50% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటున్నాం. 10-20% క్యాష్ బ్యాక్ వస్తుంది.
అదే విధంగా మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఇది సర్వీసెస్ ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ బిల్లింగ్ సెక్షన్‌లో 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇవి మనము ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి చూసినట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ప్రైమ్ మెంబర్‌షిప్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌లో మనకు లైఫ్ టైమ్ గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది. గ్యారంటెడ్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నాము. అదే విధంగా లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా మనకి ఇక్కడ 1500 మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. 1550 మనకు రివార్డ్ పాయింట్ ఇస్తూ మనకి యొక్క బెనిఫిట్స్ ఇంకా బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది నెక్స్ట్ మంత్‌లో. బిజినెస్‌లో పార్ట్నర్‌షిప్ అయితే ఉన్నాం మనం. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీలో ఎన్ని రకాల ఆపర్చునిటీ ఉంది? ఇన్‌కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ ఎన్ని రకాల ఉంది అని చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈజ్ ఎర్నింగ్ అనుకున్నాం. అదే విధంగా ఇక్కడ రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. రిఫరల్ ప్రోగ్రామ్ తర్వాత మనకి ఇక్కడ రీపర్చేస్ ఇన్‌కమ్ ఉంది. టీమ్ రాయల్టీ ఉంది. కంపెనీ రాయల్టీ ఉంది. అదే విధంగా లీడర్‌షిప్ రాయల్టీ. ఆ తర్వాత మనకు మర్చెంట్ రాయల్టీ. ఆ తర్వాత మనకు ఆటో బైనరీ ఇన్‌కమ్. ఇవన్నీ సర్వీసెస్‌లో మనము రిఫరల్ ఇన్‌కమ్ కూడా తీసుకోవచ్చు. రాయల్టీ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. లీడర్‌షిప్ రాయల్టీ తీసుకోవచ్చు. ఏది విధంగా తీసుకోవచ్చు మనం చూసినట్టయితే మనకు క్లుప్తంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క వే ఆఫ్ ఎర్నింగ్ ఏ విధంగా జరుగుతుంది అని చూసినట్టయితే మనం డైరెక్ట్‌గా ఎంతమందికి రిఫర్ చేసినట్టయితే అంతమంది పైన మనకు 300 రూపీస్ వస్తున్నాయి. ఈ యొక్క వచ్చిన అమౌంట్‌ని మనం డైరెక్ట్‌గా బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్ అనేది దీంట్లో వచ్చేసి 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అవుతుంది. ఇది మనం ఐఎంపీఐ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకు ఉన్న బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే మనము రిఫర్ చేసిన వాళ్ళకి మనం హెల్ప్ చేయడం ద్వారా మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది. మనం ఎంతమందికైనా సరే రిఫర్ చేయొచ్చు. రిఫర్. మీరు డైరెక్ట్‌గా గనుక రిఫర్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది స్ట్రక్చర్. మీకు ఫస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళకి పైన 30 రూపీస్ 300 వస్తుంది. సెకండ్ లెవెల్ ఉన్న ఆయన ఈ విధంగా మనకు పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ లెవెల్ వరకు మనకు 10 లెవెల్ వరకు వచ్చే ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉంది. 10 లెవెల్‌లో ఒక్కళ్ళు ప్రైమ్ మెంబర్ అయినా మనకు 150 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. 10% అంటే. అదే విధంగా ఈ యొక్క చార్ట్‌లో వచ్చేసి మనం ఈ చార్ట్‌లో మనం 5, 25, 125 ఈ విధంగా వెళ్ళొచ్చు. 5, 25, 125 అనేది మన స్ట్రక్చర్ అండి. ఈ యొక్క స్ట్రక్చర్‌లో మనకు రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ ఇస్తుంది నెక్స్ట్ మనీ. దీంట్లో టోటల్‌గా వచ్చేసి మనకి ఇన్‌కమ్ ఎంత ఉండొచ్చు? 178 కోట్ల ప్రాజెక్ట్ అండి ఇది. 178 సీఆర్. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే మనం 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. దీంట్లో వచ్చేసి మనం 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. 1% సక్సెస్ అయినా 2,00,00,000 రూపాయలు సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. దీంట్లో మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గొప్ప అవకాశం మనకు మన డౌన్‌లైన్‌లో ఎవ్వరు ఎక్కడ రీచార్జ్ చేసినా మనకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అది మనకు 10 లెవెల్ వరకు వచ్చే ఇన్‌కమ్ ఆపర్చునిటీ అది. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా మనము ఈ యొక్క వచ్చిన ఏదైతే మనకు బిల్లింగ్ ఉందో మనకొచ్చిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది మనం డైరెక్ట్‌గా ఈ వాలెట్‌లోనే వాడుకోవచ్చు. మన రీచార్జ్ సెక్షన్‌లో వాడుకోవచ్చు. మన టీమ్ వాళ్ళకి పంపియచ్చు. అదే విధంగా దీంట్లో వచ్చేసి మనం ఒక టీమ్ క్రియేట్ చేస్తున్నాము. ఒక 1,00,000 టీమ్ అనుకుందాం. ఈ యొక్క 1,00,000 టీమ్ పైన మనకు మొబైల్ రీచార్జ్ అనుకున్నట్టయితే మనకు ఒక ఫ్యామిలీలో 2 మొబైల్ అంటే మనకు రూ. 400. ఈ 400 పైన మనము టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే ఫ్రెండ్స్ మనకు రూ. 2 అనుకున్నాం. 25% అంటే మనకి 25 తారీఖు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్యాష్ బ్యాక్ వచ్చింది 8,00,000. టోటల్‌గా దీంట్లో వచ్చేసి ఈ యొక్క 8,00,000 క్యాష్ బ్యాక్‌లో మనకు 20% టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ డివైడ్ చేయడం జరుగుతుంది.
అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క అమౌంట్ అనేది 2 lakhs రూపీస్ 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే మన పర్ మనకు పర్ మంత్ 20,000 రూపీస్ వచ్చే అవకాశం ఉంది. ఓన్లీ ఒక రీచార్జ్ సెక్షన్‌లోనే 20,000 రావడం ద్వారా ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకంటే ఇంకా అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, ఆన్‌లైన్ అప్‌ల బజార్ ఉంది, బాటా ఉంది, టాటా ఉంది. ఇవన్నీ దాంట్లో మనము వచ్చిన ఏదైతే ఉందో మనకి ఈ యొక్క ఇన్‌కమ్‌లో మనకొచ్చిన ఈ యొక్క క్యాష్ బ్యాక్‌లో మనం 100% ఉపయోగించుకునే అవకాశం ఉంది. మనం డైరెక్ట్‌గా ఎంతమందికైనా సరే రిఫర్ చేయొచ్చు. మనకొచ్చే ఇన్‌కమ్ మనకు బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకొచ్చిన ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో అది మనం ట్రాన్సాక్షన్‌లో యూజ్ చేసుకోవచ్చు. అది మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కడతారా? గ్యాస్ బుకింగ్ చేస్తారా? మీ ఇష్టం. అదే విధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇతను ఆశ్చర్యపోయి పడుకున్నాడు. ఎందుకు అని చూసినట్టయితే అతని కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. ఎందుకంటే ఇది టీమ్ రాయల్టీ ఫ్రెండ్స్. 10 లెవెల్ వరకు మన సంబంధం. తర్వాత కూడా మన డౌన్‌లైన్‌లో ఎవ్వరు ప్రైమ్ మెంబర్ అయినా మనకు టీమ్ రాయల్టీ వస్తుంది. ఆఫ్టర్ 10 లెవెల్ తర్వాత. దాంతో పాటు అది ఏ విధంగా వస్తుందని చూసినట్టయితే ఈ యొక్క సిల్వర్ రాయల్టీ అనేది మీరు జైనింగ్ అయ్యి మీ అండర్‌లో 5 మందిని జైనింగ్ చేసినట్టయితే అదే విధంగా ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనకు సిల్వర్ రాయల్టీ వస్తుంది. సిల్వర్ రాయల్టీ అనేది 1500 పైన 15 రూపీస్ 1%. అన్‌లిమిటెడ్ డెప్త్ వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు ఇంకా ఏం రకాల బెనిఫిట్స్ ఉన్నాయనేది మనం చూసినట్టయితే ఒక నెక్స్ట్ వన్‌లో మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే ఇక్కడ మీరు గోల్డ్ అవుతారు. గోల్డ్ మన కమిషన్ ఎంత వస్తుంది? 2% వస్తుంది. 2 PM మనకు ఒక 1500 పైన మనకు 30 రూపీస్ వస్తుంది. అదే విధంగా ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు 30 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మన యొక్క డైమండ్, క్రౌన్ డైమండ్ అనేది ఎంత తొందరగా చేయొచ్చు, మనకి 2 నెలలు వర్క్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది అనేది మనం చెప్పినట్టయితే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ అవుతారు. అదే విధంగా మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీలో చూసినట్టయితే మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు డిఫరెంట్ లెవెల్‌లలో 5 లెవెల్‌లలో 10 లెవెల్‌లలో ఎవరిని మనము గోల్డ్ చేసిన 5 మందిని గోల్డ్ చేసినా మనకు ఈ యొక్క ఇన్‌కమ్ అనేది వచ్చి రావడం జరుగుతుంది. డైమండ్ రాయల్టీ. ఈ యొక్క డైమండ్ రాయల్టీ అనేది మీరు 5 మందిని డిఫరెంట్ లెవెల్‌లలో 5 మందిని మీరు 5 మందిని కానీ 5 మెంబర్స్ కానీ మనకు 5 మందిని గనుక మనం డైమండ్ గోల్డ్ చూసినట్టయితే మనం డైమండ్ కావడం జరుగుతుంది. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ ఉంది. మీరు జాయినింగ్ అయిన ఏదైతే ఉందో మీ డౌన్ లైన్‌లో వచ్చే ఇన్‌కమే కాకుండా మీ క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీలో ఎవ్వరు ప్రైమ్ మెంబర్ అయినా మీకు 1% రావాల్సిందే. 1% అనేది మనకు కంపెనీ టర్నోవర్ నుంచి ఇస్తుంది ఫ్రెండ్స్. కంపెనీ టర్నోవర్‌లో మనకు ఈ యొక్క గత 3 నెలల్లో చూసినట్టయితే ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ 3 లక్షలు దాటింది ఫ్రెండ్స్. ఓన్లీ క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్‌కమ్ అనేది మీరు ఎవ్రీ డే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకోసారి ఇవ్వడం జరుగుతుంది. క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ అనేది అది మనం ఒక హానర్‌గా చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు 5 మందిని చేయడానికి హెల్ప్ చేసినట్టయితే మీకు సిల్వర్ కాయిన్ వస్తుంది. దాంతో పాటు ఈ యొక్క లీడర్‌షిప్ రాయల్టీ అనేది మీ యొక్క జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపాదించే దాంట్లో మీకు 10% డైరెక్ట్ వస్తుంది. అది బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్‌గా బ్యాంక్ దీంట్లో కూడా 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు ఈ యొక్క మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు మీరు 5/25 కనుక చేసినట్టయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది. అదే విధంగా మనకి ఇక్కడ 5/25, 125 ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదు ఫ్రెండ్స్. ఈ యొక్క ఇన్‌కమ్‌లో మీరు గనక గోవా అచీవ్ అయినట్టయితే బెనిఫిట్ ఉంటుంది. అదే కనుక మీరు కనీసము
దుబాయ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎక్కకుండొచ్చు ఫ్లైట్. మనం ఇక్కడ ఎక్కే అవకాశం వచ్చింది ఫ్లైట్. అదేవిధంగా మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో చూసినట్టయితే మీరు ఇక్కడ నో టైమ్ లిమిట్ పెట్టింది ఫ్రెండ్స్. కంపెనీలో వచ్చిన ఎవరైనా సరే ఎక్కాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తి డబ్బులు కావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అది మనము దీని ద్వారా మనం ఇప్పించిన వాటిది మనకు అతనికి ఎన్నో రకాల బెనిఫిట్ ఇప్పించిన వారం అవుతాం. 525, 125 అనేది మనకు కంపల్సరీ ఫ్రెండ్స్. ఇది మోడల్ చార్ట్ అండి. దీంతో పాటు ఈ యొక్క ఇన్కమ్ కంపెనీ పరంగా ఏం నేర్పిస్తుందని చూసినట్టయితే కంపెనీ పరంగా మనకు డైలీ మనకు ప్రజెంటేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ యొక్క భాషలోనే కాదు ఫ్రెండ్స్, భారతదేశంలో ఉన్నటువంటి 90% విలేజ్‌లలో మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మనకు సీనియర్ నుంచి ఏ విధంగా సపోర్ట్ ఇస్తుందని చూసినట్టయితే సీనియర్ నుంచి ఈ యొక్క ఇన్కమ్‌లో డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ మీటింగ్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనకు అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ తీసుకుంటూ ఈ యొక్క నెక్స్ట్ మనీలో మీరు ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళకు కూడా అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, పాన్ కార్డ్ తీసుకోవచ్చు. ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీలో మనం చూసినట్టయితే ఇంకా ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, ఏ విధంగా సైన్ అప్ చేయాలి అని చూసినట్టయితే ఫస్ట్ స్టెప్‌లో మీ యొక్క రిఫరల్ నేమ్ ఎంటర్ చేయండి. ఈ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అనేది మనకు ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే కొత్త వాళ్ళనైతే సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. పాత వాళ్ళనైతే సైన్ అప్ పైన మనకు పాత వాళ్ళనైతే లాగిన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకి నేర్పిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తున్నాం. ఫస్ట్ స్టెప్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు వేరే వాళ్ళని జాయినింగ్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ అని వస్తుంది. ఫస్ట్ స్టెప్‌లో మీ యొక్క రిఫరల్ నేమ్ ఇవ్వండి. ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు రిఫరల్ కోడ్. ఆ తర్వాత అక్కడ ఎంటర్ చేసిన తర్వాత పక్కన చెక్ అని ఉంది. చెక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సెకండ్ లెవెల్‌లో మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్. థర్డ్ లెవెల్‌లో మీరు అక్కడ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. ఫోర్త్ లెవెల్‌లో మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనము మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది సేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనము సైన్ అప్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది. సైన్ అప్ అవుతుంది ఫ్రెండ్స్. సైన్ అప్ అయిన తర్వాత మీ యొక్క అమౌంట్ మీరు దీంట్లో ప్రైమ్ మెంబర్ కావాలనుకుంటే మీరు దీంట్లో అమౌంట్ ఎక్కడ ఉంది అనేది చూసినట్టయితే మీ యొక్క గూగుల్ పేనా, పేటీఎమా ఇవన్నీ మనం తిరిగి చూసినాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది నెక్స్ట్ మనీ అనేది ప్రతి వ్యక్తికి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్. మనము నెక్స్ట్ మనీ చేసినా వాడతాం, చేయకున్నా వాడతాం. కాబట్టి మనం ప్రతి వ్యక్తికి ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. లెఫ్ట్ సైడ్ డౌన్‌లో మీకు అక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్‌లో మీ పేరు కనిపిస్తుంది. మీ పేరు పైన క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీలో మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో వాలెటా ఈ యొక్క వాలెట్ పైన క్లిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ యాడ్ మనీ అని ఉంటుంది ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ వాలెట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది యాడ్ మనీ. 1770 రూపీస్ మన ప్రైమ్ మెంబర్‌షిప్ కావడానికి కాబట్టి 77 పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ గూగుల్ పేనా, పేటీఎమా, ఫోన్ పే అని అడుగుతుంది. అక్కడ మీరు ఎంటర్ చేయండి. ఫోన్ పే నుంచి అయితే ఫోన్ పే నుంచి చేయండి. కానీ సాధ్యమైనంత వరకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా చేయండి ఫ్రెండ్స్. తొందరగా అవుతుంది. అదే విధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం చూసినట్టయితే మనం ఎంత డబ్బు అనుకుంటున్నామో అది ముఖ్యం కాదండి ఫ్రెండ్స్. మనం సిస్టమేటిక్‌గా ఎంత వర్క్ చేస్తున్నాం అనేది ముఖ్యం. మనం ఇవన్నీ డీటెయిల్స్ తీసుకొని మీ క్రెడిట్ కార్డ్ యొక్క కావచ్చు, మీ యొక్క డెబిట్ కార్డ్ 16 డిజిట్ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత అక్కడ మీకు ఒక డీటెయిల్స్ అనేవి వస్తాయి. మీ ఓటీపీ ఎంటర్ చేయండి. సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కాల్ చేయొచ్చు. ఈ యొక్క నెక్స్ట్ మంత్‌లో ఏ విధంగా ప్రైమ్ మెంబర్ కావాలనేది. ఆ తర్వాత మీరు వాలెట్‌లోకి అమౌంట్ తీసుకున్న తర్వాత అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయండి. అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అడుగుతుంది. అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్‌లో మీకు
తప్పకుండా దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ వన్‌లో చూసినట్టయితే నాకు పే నౌ పైన క్లిక్ చేసినట్టయితే అప్‌గ్రేడ్ అని వస్తుంది. ఈ విధంగా వస్తుంది. అప్‌గ్రేడ్ అయినట్టయితే కంగ్రాచ్యులేషన్ థంబ్ మార్క్ వస్తుంది. దాంతో పాటు మీ యొక్క నెక్స్ట్ మనీలో ఒక కేవైసీ అప్‌లోడ్ చేయాలి ఫ్రెండ్స్. కేవైసీ అనేది మన యొక్క రీచార్జ్ సెక్షన్ మీద క్లిక్ చేసి మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌ను మీరు అక్కడ స్కాన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఫోటో తీసుకొని పెట్టుకోండి. మనం ఫోటో ఎప్పుడైతే తీసుకొని పెట్టుకుంటామో మనకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క గ్రాండ్ అప్లైన్, మన యొక్క మెంటర్, మన యొక్క గురు, మన నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ స్టార్, అదేవిధంగా మన నెక్స్ట్ మనీలో ఇక్కడ సిల్వర్ స్టార్ అచీవర్, అదేవిధంగా నెక్స్ట్ మనీలో మన గ్రాండ్ అప్లైన్ సిఎన్ చారి గారు, అదేవిధంగా మీరు మీ యొక్క నెక్స్ట్ మనీలో గ్రాండ్ అప్లైన్ ఎవరు, వాళ్ళు ఏం సేవ్ చేస్తున్నారు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తున్నారా లేదా కనుక్కోండి. మీకు మీరే ఎవరు ఖాళీగా ఉన్నా లేకపోయినా నేను ఉంటాను కాబట్టి మనం కలిసి పని చేసుకోవచ్చు. 100% హెల్ప్ చేస్తాను. నాతో పాటు ఇక్కడ ఈ యొక్క మీటింగ్ విన్నందుకు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ప్రతి వ్యక్తి కోటీశ్వరులు కావాలనేది నా యొక్క కోరిక ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు రిఫరల్ చేసి వాళ్ళని జాయినింగ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఈ యొక్క ప్రజెంటేషన్ విన్నందుకు ప్రతి వ్యక్తికి కోటిన దండాలు. అదేవిధంగా ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.